నమస్కారం అండి. మామూలుగా శివాలయాలకు వెళ్ళినప్పుడు నంది చెవులలోంచి శివలింగాన్ని చూడడము, చెవిలో కోరికను చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అనేది? శ్రీమాత్రే నమః. వందే శంభూమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృద్గరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకివన్యనయనం వందే భక్తజనాశ్రంచ వరదనం వందే శివం శంకరం. శివాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదట. ఈరోజు ఈ ఛానల్ వాళ్ళకి అలాంటి ముఖ్యోద్దేశం కలిగిందంటే వారు ఈ దైవత్వం అనే ఛానల్ పెట్టుకొని దేవుడి దగ్గర ఎలా తత్వం ఉండాలనేటువంటిది చక్కగా నేర్పిస్తున్నారనుకుంటాను. ఎందుకంటే మొట్టమొదలు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నంది కొమ్ముల దగ్గర శివుణ్ణి చూడడం ఏంటి, నంది చెవులో చెప్పడం ఏంటి అని. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వ్యవహారికంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటే మొట్టమొదలు పిఏని పట్టుకోవాలి, పర్సనల్ అసిస్టెంట్ను పట్టుకుంటే పని అవుతుంది. అదేవిధంగా శివుడితో పని కావాలంటే నిజానికి వారు అడిగిన ప్రశ్నకు ఒక 2 నిమిషాలు వివరణ చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఏ దేవాలయం వెళ్ళినా కూడా నేరుగా దేవునికి దండం పెట్టమని ఎక్కడా శాస్త్రంలో చెప్పలే. మొట్టమొదట శిఖరానికి దండం పెట్టాలి, రెండోది ధ్వజస్తంభానికి దండం పెట్టాలి, మూడోది అక్కడే ఉన్నటువంటి వాహనానికి దండం పెట్టాలి, నాలుగవది అర్చకుడి దండం పెట్టాలి, ఐదవది దేవుడికి దండం పెట్టాలి. ఎవరైనా వింటారా? వినరు. ఎందుకంటే నేరుగా వచ్చి దండం పెట్టాలి. మాకు ఆస్థానంలో ఉన్నటువంటి గురువు గారే దర్శనం కావాలి, స్వామివారా అమ్మవారా దేవుడా ఎవరా కానీ నేరుగా చెప్పినటువంటి ఈ పంచసూత్రాలను పాటించరు. కనుకనే మనకు పని కావట్లేదు. మొదలేంటి? శిఖర దర్శనం, 2 ధ్వజ దర్శనం, 3 వాహన దర్శనం, 4 అర్చకుడి దర్శనం, 5 స్వామివారి దర్శనం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే జయ విజయులు ద్వారపాలకులను కూడా దర్శించుకున్న తర్వాతనే దేవుళ్ళని దర్శించుకోవాలి. అంతవరకు దర్శించుకోవడానికి వీల్లేదు. అయితే నందీశ్వరుడికి ప్రత్యేకత ఉంది. నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నందీశ్వర నమస్తుభ్యం శివ పూజాం అనుగ్రహ, ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా నందీశ్వరుని చెవులో చెప్పాలి, అయ్యా నందీశ్వర, నేను శివుడి పూజ కోసం వచ్చాను, నాకు అనుజ్ఞ ఇయ్యమని చెప్పేసి ఆ నందీశ్వరుడి వృషణాలను త్రాకుతూ నంది కొమ్ములతోని శృంగి అందులో నుంచి చూసి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటే దర్శనము ప్రసన్నమవుతుంది, మనకు తప్పకుండా శివుడి ఆజ్ఞ కలుగుతుంది అనేది నానుడి నుంచి వచ్చినటువంటి శివపురాణంలో ఉన్నటువంటి విషయం అండి.